शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 65వ సర్గము. శ్రీరాముడు లోకములను ధ్వంసము చేయుటకు సిద్ధపడగా లక్ష్మణుడు మృదువచనములతో ఆయనను శాంతపరచుట. తప్యమానం తథారామం సీతాహరణకర్షితం లోకానాం అభవేయుక్తం సాంవర్తకమివానలం వీక్షమానం ధనుస్సజ్జం నిశ్వసంతం పునః పునః దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహరం అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం తు లక్ష్మణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. సీతాదేవి ఎడబాటు వలన కృషించిన శ్రీరాముడు మిగుల పరితపించుచుండెను. ప్రళయ కాలాగ్ని వలె లోకములను ధ్వంసమనర్చుటకు సన్నద్ధుడైయుండెను. ఎక్కుపెట్టిన ధనుస్సును చూచుచూ పదే పదే నిట్టూర్చుచుండెను. ప్రళయకాల రుద్రుని వలె సమస్త జగత్తును దగ్ధమనర్పబూని యుండెను. ఇంతగా క్రుద్ధుడై ఉన్న రాముని స్వరూపమును లక్ష్మణుడు ఇదివరలో చూచి ఎరుగడు. అంతటా ఆ సౌమిత్రి వాడిపోయిన ముఖముతో తన అన్నను చూచి బద్ధాంజలి అయి ఇట్లు నుడివెను. పురా భూత్వా మృదుర్ధాంతః సర్వభూతహితే రతః న క్రోధవశమాపన్నః ప్రకృతిం హాతుమర్హసి. ఓ అన్నా, నీవు వాస్తవముగా మృదు స్వభావము గలవాడవు, జితేంద్రియుడవు, ఇంతవరకును సకల ప్రాణులకును హితమనర్చుచుండెడివాడవు. ఇట్లు నీవు వశుడవై ప్రకృతిని ధ్వంసమనర్పబూనుట తగదు. చంద్రే లక్ష్మీ ప్రభాసూర్యే గతిర్వాయౌ భువి క్షమా ఏతచ్చ నియతం సర్వం త్వయి చానుత్తమం యశః. చంద్రునిలో ప్రసన్నత, సూర్యునిలో దివ్యకాంతి, వాయువునందు నిరంతర గమనము, భువియందు ఓర్పు నియతములై ఉన్నవి. ఇవి అన్నీను నీలో మూర్తిభవించి ఇందుటచే నీ కీర్తి చిరస్థిరమైనది. ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథః కేన వా కస్య వా హేతోః సాయుధః సపరిచ్ఛదః. ఎవడో ఒకడనర్చిన అపరాధమునకు నీవు సమస్త లోకములను తుదముట్టింపబూనుట తగదు. ఆయుధములతో పరివారములతో కూడిన ఈ యుద్ధరథము ఎవరిదో ఎరుగుము. దాన్ని ఎవరు ఎందువలన ఇట్లు భగ్నమనర్చిరో కూడా మనకు తెలియదు. ఖురా నేమిక్షతాశ్చాయం సిక్తో రుధిరబిందుభిః దేశో నిర్వృత్త సంగ్రామః సుఘోరః పార్థివాత్మజ ఏకస్య తు విమర్దోయం న ద్వయోర్వదతాం వర
నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదం నైకస్య తు కృతే లోకాన్ వినాశయితుమర్హసి యుక్తదండా హి మృదవః ప్రశాంతా వసుధాధిపాః. ఓ రాజకుమారా, ఈ ప్రదేశం అంతయును యుద్ధాశ్వముల గిట్టల తాకిడిచే రథచక్రపు టంచుల ఎత్తిడిచే నలిగి ఉన్నది, రక్తధారలచే తడిసి ఉన్నది. ఇచ్చట ఘోర యుద్ధము జరిగినట్లు కనబడుచున్నది. మాట్లాడుటలో నేర్పరి అయిన ఓ రామ, ఈ సంగ్రామ చిహ్నములన్నీను అనగా రథాదులన్నీను ఒక్కనివే, ఇద్దరివి కావు. ఈ యుద్ధమున గొప్ప సైన్యము పాల్గొనిన చిహ్నములెవియును కనబడుటలేదు. కనుక ఒక్కడు చేసిన అపరాధమునకై లోకమునన్నింటినీ నశింపజేయుట తగదు. కోమల హృదయులు ప్రశాంత చిత్తులు అయిన పాలకులు అపరాధములకు తగినట్లుగా దోషులను శిక్షింతురు. యథాపరాధ దండనాం. కాళిదాస రఘువంశము నుండి. రఘువంశ ప్రభువులు అపరాధముల స్థాయిని బట్టి తగిన విధముగా దోషులను శిక్షించుచుండెడివారు. ఇది ఉత్తమ పాలకుల లక్షణము. సదాత్వం సర్వభూతానాం శరణ్యః పరమాగతిః కోనుదార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. ఓ రఘువీర, సకల ప్రాణులకును ఎల్లప్పుడూ అన్ని విధములుగా నీవే దిక్కు. అట్టి నీ యొక్క భార్యను హింసించుట గాని అపహరించుట గాని మంచిదే అని ఎవడు తలంచును. సరితః సాగరాః శైల దేవ గంధర్వదానవాః నాలం తే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధవః. యజ్ఞదీక్షలోనున్న యజమానికి సత్పురుషులైన ఋత్విజులు శాపాది అపచారములను చేయజాలనట్లే దీన జన శరణ్యుడవైన నీకు నదులు, సముద్రములు, పర్వతములు, దేవ గంధర్వ దానవులు అప్రియమును గూర్చుటకు సమర్థులు కారు. ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభిః. ఓ రాజా, సీతను అపహరించిన దుష్టుని అన్వేషించుటకై నీవు ధనుర్ధారివై సిద్ధపడుము. అదియే మన ప్రస్తుత కర్తవ్యము. నేను నీకు తోడుగా ఉందును. తపస్సంపన్నులైన మహర్షులు మనకు సహాయపడుదురు. సముద్రం చ విచేష్యామః పర్వతాంశ్చ వనాని చ గుహాశ్చ వివిధాఘోరా నదీ పద్మవనాని చ దేవగంధర్వ లోకాంశ్చ విచేష్యామః సమాహితాః యావన్నాధిగమిష్యామః తవ భార్యాపహారిణం. నీ ధర్మపత్నిని అపహరించిన దుష్టుని కనుగొను వరకును సముద్రమును, పర్వతములను, అరణ్యములను, భయంకరములైన వివిధ గిరిగుహలను, నదులను, పద్మ సరస్సులను, దేవ గంధర్వ లోకములను దీక్షతో గాలింతము. నచేత్ సామ్నా ప్రదాస్యంతి పత్నీం తే త్రిదశేశ్వరాః కోసలేంద్ర తతఃపశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి. ఓ కోసల ప్రభు, దేవతలు సామోపాయంచే నీ ప్రేమ పెన్నిధిని నీకు అప్పగింపనిచో అప్పుడు నీవు సమయోచితముగా తగిన కార్యములను నిర్వహింపవచ్చును. శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర తతః సముత్సాదయ హేమపుంఖైః మహేంద్రవజ్ర ప్రతిమైః శరౌగైః. ఓ నరేంద్ర, సత్స్వభావముచే సామోపాయముతో వినయముతో న్యాయ మార్గమున ప్రయత్నించినప్పటికీ సీత జాడ తెలియనిచో అప్పుడు నీవు బంగారు పిడుగులు కలిగి ఇంద్రుని వజ్రాయుధముతో తుల్యములైన శరములను వర్షించి సమస్త లోకములను రూపుమాపవచ్చును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 65తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 65వ సర్గము.